ఎన్నికల వేళ సోషల్ మీడియా వార్ నడుస్తోంది. మనం చూస్తున్న మార్ఫింగ్ వీడియోలు, అలాగే ఫేక్ సర్క్యులర్లతో మొత్తం డిజిటల్ స్పేస్ని నింపేస్తున్నారు. గతంలో ఇలాంటివన్నీ మనం చూసేవాళ్ళం, కానీ వాటిని కేవలం అనఫిషియల్ అకౌంట్లో మాత్రమే కనిపించావు. కానీ ఈ మధ్య అఫీషియల్ అకౌంట్లో కూడా ఇవన్నీ దర్శనం ఇస్తున్నాయి. దీనికి తోడు ఏదో మీమ్స్ లేదా ట్రోల్స్ స్థాయిని దాటి ఇవాళ కీలకమైన నాయకుల మార్ఫింగ్ వీడియోల వరకు ఈ స్థాయి పెరుగుతోంది అంటే మాత్రం ఖచ్చితంగా అది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంలో మనందరికీ అర్థమయ్యే విషయం, ఖచ్చితంగా ఈ ఫీట్లన్నీ ఓట్ల కోసమే, కానీ ఈ ఫీట్లు చేస్తున్న నేపథ్యంలో వీటిని సీరియస్గా ఓటర్లు తీసుకుంటారా? ఈ ఓటర్లు తీసుకొని వాటిని ఓట్లుగా మలుచుకుంటాయా? కెపాసిటీ ఉందన్న ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలోనూ వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు వీటిపైన ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేసులు పెడుతున్న ఆ ఫేక్ వీడియోలు కానీ అవేమీ ఆగట్లేదు. మొత్తానికి ఈ చర్యలు మీమర్స్ని కానివ్వండి, లేకపోతే ఈ ఫేక్ వీడియోలు తయారు చేసే వాళ్ళని కానీ నిలువరించగలుగుతాయన్న ఒక ప్రశ్న ఉంటే, మరోవైపు చాలా కీలకమైన ప్రశ్న, ఈ ఫేక్ వీడియోల ద్వారా చేసే ప్రచారం ఏదైతే ఉందో అవి ఓట్లను సాధించగలిగే అవకాశం ఉందా అన్న విషయంపైన ఇవాళ మనం చర్చను చేపట్టే మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు బండారు రామ్మోహన్ గారు, అలాగే మనతో పాటు బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయ్యారు. బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు, అలాగే మనతో పాటు మిట్టా నరసయ్య గారు కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి జాయిన్ అయితే, అలాగే సునీతారెడ్డి గారు బీజేపీ నుంచి మనతో పాటు ఇవాళ డిబేట్లో పాల్గొంటున్నారు. రామ్మోహన్ రావు గారు, మొదటగా చూస్తే ఏంటంటే మనం చూస్తున్నాము వీడియోస్, లేకపోతే ఎవరైనా సరే ప్రచారం చేసుకోవాలనుకుంటారు. ప్రచారం చేసుకునే క్రమంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయాల్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ ఫేక్ వీడియోలు, ఫేక్ సర్క్యులర్లు, ఒకరి మీద ఒకరు పైచేయి సాధించడానికి చేస్తున్న ఈ ఫీట్లు ఏవైతే ఉన్నాయో అవి ఏమైనా ప్రయోజనకరం అంటారా? గారు, మీకు అట్లా ప్యానల్ మిత్రులందరూ నమస్కారం. అంటే ఎన్నికల వరుసగా ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకంగా వరుసగా ఒక 50 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటిదాకా చూస్తే ప్రతి ఎన్నికకు కూడా ఈ మీడియా ప్రభావం పెరుగుతుంది. ఇప్పుడు మరింత ఈ సోషల్ మీడియా ప్రభావం పెరిగింది. అంటే ప్రధాన మీడియాలో వార్తలు రానప్పుడు, ప్రధాన మీడియా ఏదో ఒక దానికి పెద్దవాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు సోషల్ మీడియా బాగా పనికొచ్చింది. అదే సోషల్ మీడియా ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక మంచి సాధనం కూడా. ఇప్పుడు బర్లు గొర్రెలు కాల్చుకునే వాళ్ళ దగ్గర కూడా ఈ సోషల్ మీడియా వేరుగా వెళ్ళగలిగింది. అంటే సామాన్య ప్రజల దగ్గరకు వెళ్ళగలిగింది, అవమానించడం. కనుక అందరూ చూస్తున్నాం. గతంలో లాగా ఇంటింటి ప్రచారం చేయాలి, లేకపోతే ప్రెస్ మీడియాలో వచ్చిందో చూడాలి అనే దగ్గర నుంచి పోయి ఇప్పుడు మొత్తం ప్రతి కదలిక కూడా ఇవాళ సోషల్ మీడియాలో నిమిషాలు తెలిసిపోతుంది. అంతేగా, ఇవాళ నా పాత మిత్రుడు రఘునందన్ రావు గారు మా ఇంటికి వస్తే నిమిషాల్లో మొత్తం సోషల్ మీడియాలో మొత్తం ఫుడ్ చేసేసారు. అంటే ఏమైతే నా ఉద్దేశం ఏంటంటే దీన్ని ఎట్లా వాడుకుంటా, నా ఉద్దేశం సోషల్ మీడియా మంచిది. ఎప్పుడు నేను చెప్తుంటాను, కంప్యూటర్ కానీ, సోషల్ మీడియా కానీ, సెల్ ఫోన్ కానీ, ఏదైనా కత్తికి 2 వైపుల పదం ఉన్నట్టు. ఇప్పుడు కత్తిని మెడకాయలు పోయొచ్చు, కూరగాయలు పోయొచ్చు. కూరగాయలు కోస్తూ వాడుకుంటే మంచిది, మెడకాయలు కోస్తూ వాడుకుంటే తప్పు అవుతుంది, నేరం అవుతుంది. అందుకని నేను ఏమంటున్నానంటే ఈ మీడియా సోషల్ మీడియాని నిందించొద్దు, సోషల్ మీడియాను వాడుకున్న తీరు. గతంలో చాలా తక్కువ స్థాయి కార్యకర్తలు, అంటే తక్కువ స్థాయి అంటే కింది స్థాయి కార్యకర్తలు దీన్ని బాగా వాడేవారు. ఒక్కోసారి ట్రోలింగ్ చేసినా, లేకపోతే మీడియా దుర్వినియోగం చేసినా కింది స్థాయి కార్యకర్తలు చేసేవాడు. కానీ వాళ్ళ ఎంత పెద్ద ఎత్తున పైకి వచ్చిందంటే చివరికి ముఖ్యమంత్రులు, అట్లాగే మిగతా మనకు మంత్రులు ఆ స్థాయికి వచ్చేసింది. సోషల్ మీడియాలో ఫేక్ వీడియోస్ పెట్టడము, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా, మన ఒక్క రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇటీవల కేసు చూస్తున్నాం కదా, మన తెలంగాణలో మనకు 5 అరెస్ట్ చేశారు. ఇవన్నీ మనకు మొన్నటి మోడీ గారి అమిత్ షా స్పీచ్ ను ట్రోలింగ్ చేసిన వాళ్ళు, లేకపోతే ఫేక్ వీడియోను ప్రసారం చేసిన వాళ్ళు, వాళ్ళని ఒక 5 అరెస్ట్ చేసినట్టున్నారు. రేవంత్ రెడ్డి గారు పోలేదు ఇంకా. అంటే నేనేమంటున్నానంటే ఈ సోషల్ మీడియా అనే ఆయుధము చాలా మంచిది. ప్రజల్లోకి వెళ్ళడానికి డబ్బులు లేకుండా, అంటే ఎక్కువ డబ్బులు ఖర్చు కాకుండా ప్రచారం కానీ ఏదైనా ఒక విషయాన్ని ప్రజల్లో తీసుకోవడానికి మంచి సాధన, ప్రసార సాధన. అయితే ఈ సందర్భంలో ఇప్పుడు అంటే మీరు అంటున్నట్టుగా సీఎంలు, మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ చేస్తున్నది వాటిని, ఆ హ్యాండిల్స్ని వాళ్ళు యూజ్ చేయకుండా బయట నుంచి ఏజెన్సీలను పెట్టుకొని నడపడం వల్ల కూడా ఇట్లాంటి సమస్య వస్తుంది అన్నది కూడా ఒక ప్రశ్న ఉంది. సో దాని బాధ్యులు అయితే కంపల్సరీ వీళ్ళే అవుతారు, నియంత్రణ అయితే కంపల్సరీ వీళ్ళు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కానీ అలాంటి కారణాలు చెప్పి తప్పించుకునే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఒక లా ఉంది, మాస్టర్ అండ్ సర్వెంట్ లా ఉంది ఒకటి. అంటే సర్వెంట్ తప్పు చేస్తే మాస్టర్ కూడా బాధ్యత వహిస్తారు. ఇంతకు ముందు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే వార్ రూమ్స్ ఏర్పాటు చేసి అక్కడ ఏదైనా సరే ట్రోలింగ్ చెప్పినప్పుడు వాళ్ళు ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా, లేకుంటే ఉన్నదాన్ని ఎక్కువ చూపించడం అనే ప్రయత్నంలో ఏమైందంటే రాజు కంటే రాజభక్తి ఎక్కువైనప్పుడు ఒక్కోసారి ఇదే జరుగుతుంటారు. జనరల్ గా రేవంత్ రెడ్డి గారో, లేకుంటే కేసీఆర్ గారో, లేకుంటే వీళ్ళు చెప్పకపోవచ్చు. కానీ ఇంకేమవుతుందంటే మేము చేర్చి చూపెడదామనే అత్యుత్సాహంతో రాజు కంటే రాజభక్తి ఎక్కువైన వాళ్ళు ఈ పని చేస్తుంటారు. ఒక్కోసారి పైనుంచి కూడా కొంచెం గట్టిగా ఉండి మనం చెప్పగా ఉంటే లాభం లేదు, ఎదుటి వాళ్ళు దూసుకుపోతున్నారు, మనం చేయకపోతే ఎట్లా అని
నాయకులు కూడా ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి ఖచ్చితంగా శ్రీనివాస్ గారు. కనుక అట్లాంటప్పుడు ఏమైంది అంటే సార్ మెప్పు పొందాలి, లేకుంటే వార్ రూమ్ లో ఉండాలంటే, వార్ రూమ్ లో కీలక పాత్ర వహించాలంటే, లేకుంటే పార్టీని మనము బలోపేతం చేసే క్రమంలో కొంచెం అతి చేస్తే నష్టం ఏముంది అనే ధోరణి వచ్చేసింది. అంటే నైతిక విలువలు, నైతిక నియమాలు పక్కన పోయి ఎవరినైనా స్క్రోలింగ్ చేసే పరిస్థితి. ఇవాళ పరిస్థితి ఏంటంటే సాక్షాత్తు కేంద్ర హోమ్ మినిస్టర్ నే ఆ రకంగా ఫేక్ వీడియో ప్రసారం చేయడం. ఎవరు నమ్మరు కూడా. ఆయనే కాదు, నేను చిదంబర్ గారు నాకు అసదుద్దీన్ ఓవైసీ మనకు హనుమాన్ చాలీస అవుతుంది వచ్చింది కదా ఫేక్ వీడియో. అంటే ఒక్కరికే పరిమితం కాలేదు. ఒకసారి ఏదైతే ఒక ఆయుధాన్ని ఉపయోగించడంలో మొదలైందంటే దాన్ని ఎట్లయినా ఉపయోగిస్తారు. ఒకరొకరు ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు, దాన్ని కాపీ చేస్తున్నారు, పేర్లు చేంజ్ చేసేస్తున్నారు, అన్ని మనం చూస్తున్నాం. అయితే శ్రీనివాస్ గారు, ఇక్కడ కీలకంగా వినిపించే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఫేక్ వీడియోలకు సంబంధించి, ఫేక్ సర్క్యులర్లకు సంబంధించి మీరు ఇవాళ అంటే కేటీఆర్ కూడా ఇవాళ మాట్లాడిన పరిస్థితి చూస్తున్నాము. అదే కేసులో క్రిషాంక్ని అరెస్ట్ చేసే క్రమంలో కూడా మనం చూస్తున్నాము. అక్కడ ఫేక్ సర్క్యులర్లు లేకపోతే వీటన్నిటిని సర్క్యులేట్ చేస్తున్న ఉద్దేశంతో చేసినా సరే, గతంలో మీ పార్టీ చాలా కీలకంగా ఈ సోషల్ మీడియాని వాడుకునే ప్రయత్నం చేసింది. అప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లను తీసుకొని చేయడం కానివ్వండి, లేకపోతే పెద్ద స్థాయిలో యూట్యూబ్ ఛానల్ని కొనుగోలు చేసి నడిపే ప్రయత్నం చేశారని చెప్పి మీ మీద ఒక ఆరోపణ ఉన్న నేపథ్యంలో, వాటన్నిటికీ సంబంధించి ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఏం చేయలేక ఇవాళ అధికారం పోయిన వెంటనే ఈ తరహా దాడి ఏమైనా మీ మీద మొదలైందా అన్నది ఒక ప్రశ్న. అంటే గతంలో చేసిన పాపాలకు ఇప్పుడు మీరు ఏమైనా అనుభవిస్తున్నారన్నది కొంతమంది విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో దానికి ఏం సమాధానం చెప్తారు? మొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్తే అండి. నాకు అర్థం కాలే, మీరు మీ స్టేట్మెంట్ పాస్ చేసింది కదా, మేము గతంలో ఏదో తప్పు చేసినాం, దానికి ఏదో పాపం వచ్చింది, ఆ పాపాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. మేము ఏం తప్పు చేసినాం, ఏం పాపం అనుభవిస్తున్నాం? మేమేం తప్పు చేయలేదే, ఏం తప్పు చేయలే. ఒకటి మాత్రం వాస్తవం, దశాబ్ద కాలంలో ప్రభుత్వంలో కొనసాగినటువంటి సందర్భంగా గొప్పగా పరిపాలన అందించినాం, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నించినాం. ఒకటి వాస్తవము, ఎవరు అవునన్నా కాదన్నా, మేము గొప్పగా చెప్పుకున్నటువంటి కాళేశ్వరంలో జరిగినటువంటి ఇబ్బంది కావచ్చు, లేకపోతే 1, 2 అంటే ప్రజా సంక్షేమాన్ని వీడకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వంలో జరిగిన 1, 2 అవకతవకలు కావచ్చు. అంటే కంటిన్యూస్గా ఒక దశాబ్ద కాలం తర్వాత ప్రజలు కోరిన మార్పు, అతి తక్కువ మెజార్టీతోని మార్పు కోరుకున్నారు, దాన్ని ఒప్పుకున్నాము. ప్రతిపక్షంలో ఉండడానికి మేము ఇబ్బంది పడటం లేదు. ప్రజాక్షేత్రంలో అంటే ఈరోజు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రతి మనిషిని పలకరించి గడిచిన 4 నెలల పరిపాలన గురించి చెప్పే స్థాయిలో మేము ఉన్నాం. ప్రజా గొంతుకు అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజలు అప్పచెప్పిన బాధ్యతను నిర్వర్తించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా పెద్దగా అంటే ప్రజలు కానీ, లేకపోతే విజ్ఞులు కానీ, లేకపోతే ఇంటలెక్చువల్స్ కానీ వేలెత్తి చూపేటువంటి తప్పులు గడిచిన ప్రభుత్వం చేసిందని మాత్రం నేను అనుకోవటం లేదు. అంటే నేను ఎందుకంటానంటే, క్రిషాంక్ గతంలో ఇదే సోషల్ మీడియా వింగ్కి కన్వీనర్గా ఉన్నారు, తను చాలా వీడియోలు చేసేవాళ్ళు, మనం అన్నింటినీ చూసాము. సో ఆ ప్రభావం ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకొని, దాన్ని మనసులో పెట్టుకొని ఇవాళ ఆయన్ని అరెస్ట్ చేయడమో, లేకపోతే ప్రతి విషయంలోనూ తనని కార్నర్ చేసే ప్రయత్నం చేయడం అన్న దాన్ని వరకే చూడాలంటారు దీన్ని. అంతవరకే. ఇప్పుడు అదే డెఫినెట్గా ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు అనేటివి మరి ఇంత దారుణంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటాయని మేమైతే ఊహించలేము. ఈ సోషల్ మీడియా గురించి వస్తే మనందరం ఒప్పుకోవాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలోనే మొట్టమొదటగా ప్రధాని మోదీ గారు అసలు ఈ సోషల్ మీడియాని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎట్లా ఉపయోగించుకోవాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుంచి ఈ దేశ ప్రధానిగా అయ్యే వరకు, ఇప్పుడు అంటే ఈ దేశ ప్రధానిగా ఒక దశాబ్ద కాలం కొనసాగిన మోదీ గారు దీనికి ఆర్జున్. అంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో విస్తృత ప్రచారాన్ని చేయగలుగుతాము ఈ సాంఘిక మాధ్యమాల ద్వారా అని నమ్మి దాన్ని జనబాహుల్యంలోకి తీసుకెళ్లి అది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, దేన్నైనా మార్పింగ్ చేయొచ్చు, దేన్నైనా మనం చూపించచ్చు జనానికి. అక్కడెక్కడో పాజిటివ్ ప్రాపగాండా చేసే వారికి నష్టం లేదు కానీ అంటే ఒక్క నిమిషం వినండి. గుజరాత్ లో తెలుగు పేపర్లో ఏదో వచ్చినట్టు సంఘటనలు వస్తూ ఉంటాయి. అసలు భయంకరమైనటువంటి సంఘటనలు తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచి ప్రజలలో భయానక వాతావరణాన్ని సృష్టించగలిగే శక్తి సామర్థ్యాలు సాధించింది భారతీయ జనతా పార్టీ. ఆ తరువాత అరే మనందరం దీన్ని కోల్పోతున్నాం, అసలు దీన్ని ఇప్పుడు బండారు రామ్మోహన్ రావు గారు ఒక మాట చెప్పింది, దాన్ని మనందరం ఒప్పుకోవాలి. ఏమంటే, కత్తి ఏ విధంగానైనా వాడుకోవచ్చు,
గృహోపకరణాలకు వాడుకోవచ్చు, నిత్యావసరాలకు వాడుకోవచ్చు, లేకపోతే అసాంఘిక శక్తుల కోసం హత్యలకు దాన్ని కూడా అదే కత్తిని కూడా వాడుకోవచ్చు. ఎస్, అట్లా సోషల్ మీడియాని పాజిటివ్గా, అంతర్జాలాన్ని ఈ సోషల్ మీడియాను పాజిటివ్గా కాకుండా దాన్ని నెగిటివ్ వైపు తీసుకెళ్తున్నారు. ఎస్, ఈ రోజు వర్తమానంలో పార్టీలకు అతీతంగా ఒక మాట నేను చెప్పదలుచుకున్నా, రాజకీయ నాయకులు కనీస విలువలు మర్చిపోయి ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏం పోస్ట్ చేస్తున్నారు, ఎవరి కోసం పోస్ట్ చేస్తున్నారు, అసలు ప్రజలు దీన్ని గమనిస్తలేరా అనేటువంటి దయనీయమైన నీచ స్థాయికి దిగజారిపోయింది. Yes. అసలు ఎవరు కూడా మినహాయింపు లేదు. Yes, అయితే yes. మరి ఆయన ఒక మాట అన్నారు, గ్రామీణ ప్రాంతాలలో అంటే వ్యవసాయ నేపథ్యం ఉండి అక్కడక్కడ పశువులను కాసుకొని కూడా జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తుల దగ్గర కూడా ఈ సెల్ ఫోన్లు ఉన్నాయి అంటే వాళ్ళకు కూడా తెలిసిపోయింది. మా ఊరు ఇక్కడి నుంచి 60 కిలోమీటర్లు పూర్తిగా గ్రామీణ నేపథ్యమే. నేనేదో ఒక యూట్యూబ్ ఛానల్లో చూసిన, రెగ్యులర్ గా మాతో టచ్ లో ఉండేటోళ్ళు వాళ్ళంతా మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళు వాళ్ళు రోజు కూడా బైకాడికే పోతారు, కలుపుగోళ్ళు చేసుకొని పనులు చేసుకునేటోళ్ళే. వాళ్ళు బ్రహ్మాండంగా విశ్లేషిస్తున్నారు. అవును, అసలు అవును. 4 నెలల పరిపాలన, 10 సంవత్సరాల పరిపాలన, దేశంలో జరుగుతున్న రాజకీయాలు మాట్లాడుతున్నారు. వాళ్ళు 100% 100% నిరక్షరాస్యులు. రైట్. అయితే మనం అసలు మీరు అన్నట్టుగా ఆ రెండు వైపులా పదులు ఉన్నప్పుడు ఎవరెవరికి ఏమేమి తెగుతున్నాయని కూడా మనం ఒకసారి మాట్లాడదాం. ఒకసారి సునీత గారు, ఏది పడితే అది మాట్లాడతాం, ఏది పడితే అది మనం ఇస్తాం అంటే అది కుదరదు. Right. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ కూడా ఇక్కడ మీరు ఈ సోషల్ మీడియాలో ఈ నోటీసులు ఇవ్వడాలు, వాళ్ళు మాట్లాడాలు, వీళ్ళు చెప్పడాలు, ఇవన్నీ కూడా అటెన్షన్ గ్రాప్ చేయడాలు, డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట. దాన్ని డిస్కస్ చేద్దాం. అయితే ఒకసారి దాన్ని డిస్కస్ చేద్దాం. శ్రీనివాస్ గారు ఒకసారి డిస్కస్ చేద్దాం. సునీత రెడ్డి గారు, ఇవాళ మనం చూస్తున్నాము ఒకవైపు ఈ మొత్తం దానికంటే సరే సోషల్ మీడియాని పాజిటివ్ ప్రాపగాండాకి వాడుకున్నారా లేకపోతే నెగిటివ్ ప్రమోషన్కి వాడుకున్నారా పక్కన పెడితే వీటన్నిటికీ ఆద్యులు మీరు అన్నదైతే ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిన విషయం, ఎందుకంటే సోషల్ మీడియాని దృష్టిలో పెట్టుకొని. అయితే ఒక ఫేక్ వీడియో వచ్చింది, ఆ ఫేక్ వీడియోకి సంబంధించి అది ఎక్కడ పోస్ట్ అయిందన్న విషయాన్ని బేస్ చేసుకొని మీరు స్పెసిఫిక్గా తెలంగాణలో ఇవాళ మీరు కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ మీకు నెక్ టు నెక్ ఫైట్ ఇస్తుంది కాబట్టి ఆ సీఎంనే డైరెక్ట్గా మీరు టార్గెట్ చేయడం ద్వారా ఇక్కడ ఒక అన్సర్టనిటీని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపణల మీద మీరు ఏమి స్పందిస్తారు? ఎందుకంటే ఇంత స్థాయిలో అక్కడ ఢిల్లీ నుంచి పోలీసులు పంపించి మరీ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు మీరు ఒక సీఎం స్థాయిలో అని అన్నారు. ఒక సీఎం స్థాయిలో కేంద్ర హోంశాఖ మంత్రి గారి వాయిస్ నే మార్పింగ్ చేయొచ్చా, ఆ స్థాయిలో దిగజారొచ్చా అనేది కూడా ఆలోచించాలి కదా. సో ఇప్పుడే చెప్పారు వాళ్ళు మిత్రులు, సోషల్ మీడియా ఆద్యులు బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాని బాగా వాడారు అని. మేము ఎవరిని ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయలేదు, ఎవరిని ఈ విధంగా రాంగ్ ప్రాపగండ చేయలేదు. మేమేమి సోషల్ మీడియా అనేది ఒక టెక్నికల్ గా మనం చెప్పాల్సింది, మనం చేయాల్సింది ప్రజలకు తెలియజేయడం. మన వాయిస్ కొన్ని పేపర్లు ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితి, మాకు సపోర్ట్ చేయని పరిస్థితి ఉన్నప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రధానమంత్రి గారు ఏం పథకాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏ విధంగా అది అందుబాటులోకి వస్తాయి అనే విషయము మనం తరువుగా తీసుకెళ్ళాలి. కాబట్టి సోషల్ మీడియా అనేది ఈ రోజు వచ్చి ప్రతి ఒక్కరికి ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంటుంది కాబట్టి ఆ ఫోన్ ఆన్ చేసుకొని చూసే సౌకర్యం ఉంటుంది. ఈ రోజు టీవీలు కూడా పెట్టుకొని చూసే పరిస్థితులు మనమే లేమండి, ఎవరు లేరు. మనము ఫోన్లోనే అన్ని వస్తున్నాయి, యూట్యూబ్ ఓపెన్ చేసుకుంటే అన్ని వస్తున్నాయి కాబట్టి ఇంటికి వచ్చి టీవీ చూసే అవసరం లేదు. ఎక్కడో ఉండి మనం న్యూస్ క్యాప్చర్ చేస్తున్నాం, ఎక్కడో ఉండి మనం అన్ని న్యూస్ మొత్తం చూస్తున్నాం, సోషల్ మీడియా ద్వారానే చూస్తున్నాము. అవేర్నెస్ వచ్చింది ప్రజలకు, దాని మన వల్లనే. అయితే అందులో మీరు కత్తికి 2 వైపుల పదునుందని మీరు ఏ విధంగా చెప్పారో ఇది వచ్చేసి ఇప్పుడు ఏదైతే తెలంగాణలో 6 పథకాలను పెట్టినారు, గ్యారంటీలు పెట్టినారు, ఆ సోనియమ్మ మీద ప్రమాణాలు చేసిండ్రు, ఆ అక్క మీద ప్రమాణాలు, అన్న మీద ప్రమాణాలు చేసినా ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు నమ్మే పరిస్థితి లేదనేది వాళ్ళకి అర్థమైపోయి దేవుళ్ళ మీద ఓట్లు కూడా పెట్టే పరిస్థితి ఉంది. దేవుళ్ళ మీద ఓట్లు పెట్టినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అది నమ్మారో లేదో అన్నది ఎలక్షన్ రిజల్ట్స్ లో తెలుస్తుంది. అయితే మీరు అన్నట్టుగా మీ పథకాలను ప్రమోట్ చేసుకోవడం కోసం మీరు సోషల్ మీడియాను వాడితే పర్లేదు, కానీ
ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు అసదుద్దీన్ ఓవైసీ భయపడి హనుమాన్ చాలీసా చదువుతున్నారు, లేకపోతే ఇంకొక సందర్భంలో ఎక్కడో ఏదో దేశంలో జరిగిందని నేను అదే తీసుకొచ్చేసి చెప్తున్నాను సార్. అది హైదరాబాద్ లో ఆయన జరిగిందని చెప్పడాలు. దీనిదైనా రాంగ్ పెట్టొద్దు, నీదైనా రాంగ్ పెట్టొద్దు, నాదైనా రాంగ్ పెట్టొద్దు. ఐపీ అడ్రస్ ఎవరు దాని ద్వారా వెళ్తుంది అనేది సోషల్ మీడియాలో ఎవరు ఈ రాంగ్ ప్రాపగండ చేస్తున్నారు, కట్ పేస్ట్ చేసేసి మార్పింగ్ చేసేసి ప్రజలలోకి ఎవరు విడిచిపెడుతున్నారో ప్రభుత్వం ఆయన చేతుల్లో ఉంది, చూసుకోవచ్చు కదా. ఇంతకుముందు బిఆర్ఎస్ బ్రదర్ చెప్పినట్టుగా ఈ రోజు ఎక్కడి నుంచి మనకు పోస్ట్ అవుతుంది అనేది ఐపీ అడ్రస్ ద్వారా ఎవరు చేసినా తెలిసిపోతుంది. ఆ టెక్నాలజీ ఢిల్లీ పోలీసులు ఎందుకు, తెలంగాణ పోలీసులకు ఇక్కడ కంప్లైంట్ ఇస్తే మీరు అన్నట్టుగా అది జరిగే జ్యూరిడిక్షన్ ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చేయకుండా ఢిల్లీ నుంచి పోలీసులు ఎందుకు పంపించారని కూడా మరొక ప్రశ్న కదా సార్. ఇది తెలిసింది, ఇది అన్ని రాష్ట్రాలకు ఎక్కడి నుంచి పంపించిండ్రు, అక్కడ ఐడెంటిఫై చేసిండ్రు. ఎక్కడ ఢిల్లీలో ఐడెంటిఫై చేసిండ్రు, అమిత్ షా గారు వాయిస్ ని మార్పింగ్ చేసిండ్రు అని అక్కడ ఐడెంటిఫై చేసినప్పుడు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీటి మూలాలు ఎక్కడ ఉన్నాయి, వీటి మూలాలను వాళ్ళు వెరిఫై చేయడంలో అడ్రస్ల ద్వారా ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి వచ్చింది అనేది వాళ్ళకి అర్థమైంది. అర్థమైనప్పుడు ఇప్పుడు మరి బిఆర్ఎస్ పార్టీ ఆయనకు ఎవరికి కృష్ణాన్ గారికి ఇవ్వలేదా నోటీసు? ఎట్లా తెలుసుకున్నారు అది ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద వాళ్ళ ఎంక్వైరీలో భాగంగా వచ్చారు. మీరు సహకరించండి, ఇది మీ ఫోన్లు ఇవ్వండి, ఎక్కడి నుంచి వచ్చిందో మేము కనిపెడతాము అని చెప్పి మీలాగా డైరెక్ట్ అరెస్ట్ చేయలే కదా. బిఆర్ఎస్ బ్రదర్ వచ్చేసి చాలా చెప్తున్నాడు. ఈ రోజు టెక్నాలజీని దుర్వినియోగం చేసిందే. డిస్కస్ చేద్దాం సునీత గారు. ఒకసారి నర్సయ్య గారు రెస్పాండ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇస్తాను అవకాశం. సునీత గారు మాటలు కూడా వీరి వాళ్ళ జీవితాలలో నిప్పులు పోసేసి డిస్కస్ చేద్దాం. సునీత గారు రైట్, అది డిస్కస్ చేద్దాం. నర్సయ్య గౌడ్ గారు ఒకసారి రెస్పాండ్ అవ్వనివ్వండి. నర్సయ్య గారు ఒకసారి రెస్పాండ్ అవ్వనివ్వండి. నర్సయ్య గారు ఇక్కడ ఏంటంటే మీకు సమస్య మీకు ఇస్తాను, అవకాశం ఇస్తాను. సునీత గారు మీకు అవకాశం ఇస్తాను. మాట్లాడే ముందు ఒక చిన్న సబ్మిషన్. ఇప్పుడు ఇష్యూ తేలక ముందే, వాస్తవాలు తేలక ముందే ఇప్పుడే మనము ఎవరు దోషులు ఎవరు తప్పు చేసిండు అని నిర్ధారించేంత పరిస్థితిలో మనం లేము. మీరు ఆ విధంగా మాట్లాడుకుంటే మీ సోషల్ మీడియా ద్వారా, మీ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ఏం చేసింది అనేది మనం చెప్పాల్సినటువంటి, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. సునీత గారు ఒక నిమిషం మీకు అవకాశం ఇస్తాను. మళ్ళీ నేను ఒకసారి మీకు అవకాశం ఇస్తాను. రైట్ ఒక నిమిషం సునీత రెడ్డి గారు. ఈ రోజు వాళ్ళని ప్రశ్నించకుండా ఇది తప్పుదారి పట్టించడం కోసం ఇదొక ప్రయోగం. చూద్దాం అది డిస్కస్ చేద్దాం. నర్సయ్య గౌడ్ గారు వన్ సెకండ్. సునీత గారు వన్ సెకండ్. నర్సయ్య గౌడ్ గారు ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, ఒకటి శ్రీనివాస్ గారు మీకు ఇస్తాను, అవకాశం ఇస్తాను మీ ఇద్దరికి. ఇవాళ డిస్కస్ చేద్దాం. ఒక నిమిషం ఆగండి, మనం డిస్కస్ చేద్దాం. అది డిస్కస్ చేద్దాం. సోషల్ మీడియాని ఎవరు ఉపయోగించుకున్నారు, ఎవరు దుర్వినియోగం చేశారో మనం డిస్కస్ చేద్దాం. సునీత గారు వన్ సెకండ్ ప్లీజ్. సునీత గారు మొత్తం మీరే మాట్లాడితే కష్టం. సునీత గారు ప్లీజ్ మీరే మాట్లాడితే కష్టం. ఆయన ఒకసారి నర్సయ్య గౌడ్ గారు రెస్పాండ్ అయిన తర్వాత మళ్ళీ మీకు అవకాశం ఇస్తారు. నర్సయ్య గౌడ్ గారు, ఇక్కడ మనకి వస్తున్న సమస్య ఏంటంటే, మీ మీద ఫేక్ సర్క్యులర్లు పెట్టారు అని చెప్పేసి ఒకవైపు క్రిషాంక్ని అరెస్ట్ చేస్తారు, మరోవైపు ఏమో మీరు ఫేక్ వీడియోలు పోస్ట్ చేశారని చెప్పి పోలీసులు మీ మీదకి తీసుకొస్తేనేమో దాన్ని దాడి చేస్తున్నారని ఒక మాట మాట్లాడతారు. అంటే రెండు వైపులా ప్రతి విషయాన్ని మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత మాత్రం కరెక్ట్ అన్నది చాలా మందిలో ఉన్న ప్రశ్న. ఏమంటారు సార్? వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎస్. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు సోషల్ మీడియా అనేది మిత్రులు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ దగ్గర నుండే ఈ ప్రాచుర్యంలోకి వచ్చింది. దాన్ని ఎలా వాడుకోవాలనో, దాన్ని మైనస్లో ప్లస్లో ఎలా వాడుకోవాలనో వాళ్ళకు తెలిసినంతగా వేరే ఏ పార్టీకి కూడా తెలిసే అవకాశం లేదు. దాన్ని చెడు చేసి కూడా మంచిగా ఎట్లా మాట్లాడుకోవాలనో కూడా బాగా ట్రైనింగ్ ఇస్తుంటారు. ఎందుకంటే నేను అక్కడ నుండి వచ్చిన వాటి నాకు బాగా తెలుసు. కాబట్టి నేను ఏమంటున్నా, ఇప్పుడు తెలంగాణలో ఐపీ అడ్రస్ నుంచి పంపించినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ ప్రతినిధి పోలీసు దగ్గరికి వెళ్ళనవసరం లేదా? ఒకవేళ అంటే మీరు ఎంతసేపు ఢిల్లీలో మీ ఆధ్వర్యంలో ఉంటారు కాబట్టి అక్కడ రిజిస్టర్ చేసి ఇక్కడ వాళ్ళని దబాయిస్తే దాడి చేసినట్టే అంటాం కదా. తెలంగాణలో తప్పు జరిగిందని నువ్వు భావిస్తే
మీ పార్టీ ప్రతినిధి కిషన్ రెడ్డి గారు ఇంకెవరో స్పందించి వెళ్ళి పోలీసులకు ఇవ్వచ్చు కదా కంప్లైంట్. ఢిల్లీ నుంచి అంటే ఢిల్లీ మీ కంట్రోల్లో ఉంటది కాబట్టి ఎటు పడితే అటు ఆడించవచ్చు కాబట్టి మీరు అక్కడ నుండి ఇక్కడికి పోలీసులను పంపి ఏదో ఒక అటెన్షన్ గ్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అతి కీలకమైన విషయం ఏంటంటే 2 ఫేజులలో జరిగినటువంటి పోలింగ్ లో ఈ భారతీయ జనతా పార్టీ వెనుకబడ్డది కాబట్టి కొద్దిగా అగ్రెసివ్ గా పోవాలంటే ఏం చేయాలి? అగ్రెసివ్ గా సౌత్ లో ఏమైనా పెరుగుతాయి అనుకుంటే రేవంత్ రెడ్డి గారు అడ్డం పడుతూ ఉన్నారు. అగ్రెసివ్ లో పోవాలంటే ఏదో ఒక చిన్నది తీసుకొని ఢిల్లీ స్థాయి నుంచి వస్తే కొద్దిగా అటెన్షన్ గ్రాప్ చేయొచ్చు అన్న ఆలోచనతోటి మాత్రమే వీళ్ళు నోటీసులు ఇస్తా ఉన్నారు. కానీ ఈ నోటీసులకు వీటికి ఎవరు ఎప్పుడు ఇచ్చినా న్యాయస్థానం ఉంది, అందులోకి పోతే వాస్తవాలు ఏదో బయటికి వస్తాయి కదా. ఇవాళ మేము క్రిషాంకును అరెస్ట్ చేసినా వాళ్ళు మాకు ఇచ్చినా ఏదైనా కోర్టులో తేలాల్సిందే కదా. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ కేసులు ఎక్కడ పోతాయో కూడా తెలియదు. కాబట్టి నేను ఏమంటున్నా, ఈ రోజు భారతీయ జనతా పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటా ఉంది. కాబట్టి ఎలాంటి చిన్న దాన్నైనా పట్టుకొని కొద్దిగా వైరల్ చేయాలన్న ఆలోచనలో ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు చూడండి 10 సంవత్సరాలలో మన భారత ప్రధాని మోడీ గారు మాట్లాడిన వర్షన్స్ అన్ని మీరు చూడండి. ఈ మధ్యన ఒకటోసారి రెండోసారి పోలింగ్ అయిన తర్వాత ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది. ఎందుకు మారవలసి వచ్చింది? మీరు నాకు టైం ఇస్తారంటే ఒక నిమిషంలో చెప్తా. ఎందుకు మారవలసి వచ్చిందంటే ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఈ అన్నిట్లో ఒక 45 సీట్లు ఉంటాయి. 45 సీట్లలో వీళ్ళకి ఆల్రెడీ 31 సీట్లు పోయినసారి వచ్చినాయి. ఇప్పుడు ఢిల్లీలో ఫుల్ స్వీప్, ఉత్తరాఖండ్లో స్వీప్, తర్వాత పంజాబ్లో ఇప్పుడు ఢిల్లీలో స్వీప్, ఒక పంజాబ్లో తక్కువ వచ్చినాయి, హర్యానాలో 10కి 10 స్వీప్, మరి జమ్మూ కాశ్మీర్లో 6 3 వచ్చినాయి. అంటే 45లో 31 వీళ్ళకే వచ్చినాయి. కాబట్టి మాకు 11 వచ్చినాయి. అక్కడ వాళ్ళకు 31 వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అక్కడ పెరిగే అవకాశం లేదు. ఒకటి ఇక అతి కీలకమైనది, అతి డేంజరస్ విషయం, మోడీ వైరల్ గా కావడానికి అన్ని కేసులు పెట్టడానికి అతి కీలకమైన విషయం ఏంటంటే సెంట్రల్ ఇండియా. ఈ సెంట్రల్ ఇండియాలో 10-11 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 10-11 రాష్ట్రాలలో 327 సీట్లు ఉంటాయి. ఈ 327 సీట్లలో 227 సీట్లు వీళ్ళకు సొంతంగా వచ్చినాయి, ఇంకో 40-50 సీట్లు వీళ్ళ మిత్రులకు వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు పెరిగే అవకాశం లేదు. సెంట్రల్ ఇండియాలో కాంగ్రెస్ ఇంతకు ముందు 10 సీట్లే వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు సగానికి సగం సీట్లు పోయే అవకాశం ఉంది. కాబట్టి అది మొత్తం అంతా ఇదంతా వాళ్ళంతా వాళ్ళు చేస్తున్నట్టు. నేను ఏమంటా, సౌత్ లో వాళ్లకు 31 సీట్లు వచ్చినాయి. 31 సీట్లు వస్తే ఇప్పుడు 31 సీట్లు వచ్చే అవకాశం లేదు. ఈస్టర్న్ భారతదేశంలో వాళ్ళకు 14 సీట్లు వచ్చినాయి 24 సీట్లలో. నరసయ్య గారు మీకు అవకాశం ఇస్తాను. మళ్ళీ ఒకసారి ఒక బ్రేక్ తీసుకున్నాం ఇక్కడ. నరసయ్య గారు ఓడిపోయే అవకాశం నేను మీకే ఇస్తాను. ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ మీకే అవకాశం ఇస్తాను. కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందన్న విషయం తెలుసుకున్నటువంటి మోడీ గారు ఇక సోషల్ మీడియాని, రేవంత్ రెడ్డి అని, ఢిల్లీ పోలీసులని ఇలాంటి ఆటలన్నీ ఆడుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని బెదిరిస్తే బెదిరే వాళ్ళం కాదు. ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం సెంట్రల్ లో మేమే ఏర్పాటు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాము. నరసయ్య గారు రైట్, ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత ఇదే విషయం పైన మనం కంటిన్యూ చేద్దాము. ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.
వెల్కమ్ బ్యాక్. మనం చూస్తున్నాము సోషల్ మీడియాలో ఈ పోస్టుల ద్వారా పార్టీలు ఏమాత్రం అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయనే విషయంపైన డిస్కస్ చేస్తున్నాయి. అదే సందర్భంలో పార్టీలను కట్టడి చేసేందుకు అధికారంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేకపోతే అధికారంలోకి రావాలనుకునే వాళ్ళు పెట్టే కేసులు, వీటి ద్వారా ఒక రకమైన రక్కస్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది. మరొకసారి మరి బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారు, ఇక్కడ మనం చూస్తున్నాం, సరే ఇప్పుడు మనందరికీ తెలుసు దీని మీద నియంత్రణ లేదు, ఎవరు మొదలు పెట్టారు, ఎవరు దీన్ని తీసుకెళ్లారు అన్నదానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. మళ్ళీ దానిపైన మళ్ళీ ఆ వీడియో ఎక్కడ తయారు చేయబడింది, ఏ ఫోన్ నుంచి ఒరిజినేట్ అయ్యింది అని తెలుసుకోవడానికి మరి ఇంకొక సమయం పట్టే అవకాశం ఉంది. కానీ కేసులు పెట్టడం ద్వారా వాళ్ళని నియంత్రించే అవకాశం ఉందంటారా, నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉందంటారా? నిజంగా మనం చూస్తున్నాం, ఎవరు స్టార్ట్ చేశారని పక్కన పెడితే ఇప్పుడు అందరూ అదే దారిలో వెళ్తున్నారు. ఏమంటారు మీరు? సార్ మ్యూట్లో ఉంది మీ ఎస్ ఎస్ నిర్మల గారు, మనకు అన్ని పార్టీలు వార్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నాయి. అందులో దానికి నిపుణులు ఎవరైతే టెక్నాలజీ తెలిసిన వాళ్ళందరినీ పెట్టుకున్నారు. ఆ రకంగానే వీళ్ళు ఈ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఎప్పటికప్పుడు పోస్టర్లు పెట్టడమో లేకుంటే ఇవి పెట్టుకున్నారు. చూడండి, సోషల్ మీడియా అభ్యంతరకరం కాదు, కానీ దీనిలో అభ్యంతరకరం ఏంటంటే అభ్యంతరకరమైన బెచ్చగొట్టే భాష వాడడం, లేదా ఆఫ్ టాపిక్ అంటే టాపిక్ సంబంధం లేకుండా అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత దాడులకు ప్రోత్సహించడం, లేకుంటే దాడులు జరిగినాయని తప్పుడు సమాచారం ఇవ్వడం. అట్లాగే జనరల్ రూల్స్ ఉంటాయి సోషల్ మీడియాలో కూడా. అంటే సెల్ఫ్ నియంత్రణ చేసుకోవాలి. సోషల్ మీడియాకు మిగతా ప్రెస్, మిగతా మీడియా 45 తెలియదు మరి ఎక్కడ కూడా మిగతా మెయిన్ స్ట్రీమ్ మీడియా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రెస్ కౌన్సిల్ లేకపోతే ఇవన్నీ ఉన్నాయి, వీళ్ళకి ఏమి ఉండవు. కనుక స్వయం నియంత్రణ చేసుకోవాల్సింది. ఐదోది ఏంటంటే విశ్వసనీయత లేకపోవడం. అంటే నేనైతే నిజంగా చెప్పాలంటే నేను 90% సోషల్ మీడియాని నమ్మను. అంటే తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయి. ఐదోది, ఈ కొత్తగా హ్యాక్ చేయడానికి అవసరమైన అనామక మనకు అకౌంట్లో ప్రశ్నించుకోవాలి. కానీ అనామక అకౌంట్ అయినా ఇవాళ సోషల్ మీడియా కానీ మన రాష్ట్ర సాంకేతిక రంగాలు బాగా పెరిగిన సందర్భంలో చిదంబరం గారు, మనకు సెల్ ఫోన్ ను గతంలో స్విచ్ ఆఫ్ చేస్తే ఎక్కడి నుంచి తెలియకపోయింది. కానీ అట్లా కానీ ఒక నీళ్ళల్లో పడేసిన, ఒక మడుగులో పడేసిన, స్విచ్ ఆఫ్ చేసి పడేసిన ఇవాళ ట్రేస్ చేసే అవకాశం ఉంది. మనదాకా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండొచ్చు, బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ ఉండొచ్చు. కానీ ప్రభుత్వంలో అంటే పోలీస్ యంత్రాంగం ఎట్లయిపోయింది అంటే లక్షలాది ఫోన్లు, వేలాది ఫోన్లు పోతే కొద్ది రోజుల్లోనే రికవరీ చేస్తున్నారు. ఎట్లా చేయగలుగుతున్నారు? టెక్నాలజీ పెరిగింది. కానీ ఆ టెక్నాలజీ పెరిగిన దానిలో ఇవాళ ఐపీ అడ్రస్ పట్టుకొని ఏ ఫోన్ అయినా ఎక్కడైనా ఎక్కడి నుంచి మొదలైంది నేరం అనే దానికి వస్తున్నాయి. ఇంకొక కీలకమైన అంశం, నేను చెప్పిన 6 నేరాలు అంటే ఏవైతే 6 రకాలుగా నేరాలు చేస్తే తప్పనిసరి శిక్షార్హులు అవుతారు. దానికి ఎవరు ఫార్వర్డ్ చేసిన వాడు కూడా అవుతాడు లెక్క. కానీ రామోహన్ గారు, ఇక్కడ మరొక కీలకమైన అంశము, నియంత్రణ చేద్దాము అని అంటే నియంత్రణ చేయడానికి ఆప్షన్ ఉన్నది కేవలం ఆ ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటి ద్వారా నియంత్రణ చేసే అవకాశం ఉన్నా సరే అవి పూర్తి స్థాయిలో ఎప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి రావట్లేదు. రీసెంట్గా చూస్తాం మనము, వాట్సాప్ని ఏదైతే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని వెసులుబాట్లు కావాలని కేంద్ర ప్రభుత్వం అడిగితే మేము అవసరమైతే ఈ దేశం నుంచి వెళ్ళిపోతాము అని భయపెట్టే స్థాయికి ఆ కంపెనీలు వెళ్ళిపోతున్నాయి. సో ఇలా ఉన్నప్పుడు నిజంగా నియంత్రణ అనేది అవకాశం ఉందంటారా? సాధ్యపడుతుందా? అంటే గూగుల్ అదే పని చేస్తుంది, బెదిరిస్తుంది మనం ఓ రకంగా చెప్పాలంటే. అంటే అంతర్జాతీయ కంపెనీలు కూడా మేము ఉండాలన్నా వద్దానే బెదిరిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అకౌంట్స్ మీద దాడి చేయడం, ఐటీ దాడులు ఇవన్నీ చూడటం వల్ల. నేనేమంటున్నానంటే ఎప్పుడైనా రాజకీయ పార్టీలు స్వయం నియంత్రణ పాటించి, నేను ఒక మాట అంటే ఎవరైనా నన్ను మాట అంటే నేను ఎంత బాధపడతాను, అదే మాట నేను పర్యావరణం అంటే అదే బాధపడతాననే ఒక ఇంగిత జ్ఞానం ఉంటే ఆ మాట అనరు. కానీ అది పోయింది, ఆ ఇంగిత జ్ఞానం పోయింది, ఆ సంయమనం పోయింది. కానీ ఏమైతుందంటే ఏదైనా సరే ఎన్నికల్లో గెలవాలంటే సోషల్ మీడియాని గట్టిగా వాడుకోవాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియా చాలా మందికి స్థానిక కార్యకర్తలకు కానీ ఏమి ఇవ్వడం లేదు. ఇంకోటి ఏంటంటే బాగా వెంటనే పోయింది. ఉదాహరణకు ఇంతకుముందు బస్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు విలేజ్ గ్రూప్స్ ఉన్నాయి, మళ్ళీ ఫ్యామిలీ గ్రూప్స్ ఉన్నాయి. అంటే ఎంత వేగంగా స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియా అంటే మీరు సందర్భము సమయం లేకుండా ఎక్కడున్నా సరే విమానంలో ఉన్నా మనము ఏం జరుగుతుందో చూసుకోవచ్చు కదా. ఇంకా ఇది బాగా స్ప్రెడ్ అయింది. దీన్ని ఉపయోగించుకునే పార్టీలు ఎవరైనా ఉపయోగించుకుంటారు, బీజేపీ మొదలా, టీఆర్ఎస్ మొదలా, కాంగ్రెస్ మొదలా అనకుండా ఎక్కువగా సోషల్ మీడియాను బాగా ఉపయోగించింది నరేంద్ర మోడీ గారు మొదలు. బీజేపీ పార్టీ చాలా దానికి మాస్టర్ ఓ రకంగా చెప్పాలంటే. తప్పుడు మీడియాలో కంటలేదు, సోషల్ మీడియాను బాగా వినియోగించుకుంటున్నారు. మన దేశం ఎదిగిపోతుందని మన సోషల్ మీడియా క్లిప్పింగ్స్ కూడా చాలా బ్రహ్మాండంగా వస్తున్నాయి కాదంటలేదు. అంతేందుకు బీఆర్ఎస్ విషయానికి వస్తే నేను మొన్నటి దాకా కేసీఆర్ గారికి అకౌంటే లేదు, 2 రోజుల క్రితం ముందు పెట్టారు అంతే కదా. అందుకని నేనేమంటున్నానంటే మా తరం వాళ్ళకి నిజంగా సోషల్ మీడియా పెద్దగా తెలియదు. నేను 66 ఏళ్ళు, కానీ ఇప్పుడు నా మనవరాలు
రీటెస్ట్ పెట్టేస్తుంది 8 ఏళ్ళు 9 ఏళ్ళ పిల్ల అంటే Yes. అది అలవాటు అయిపోయింది వీళ్ళకి ఒక నిత్య జీవితంలో భాగం అయిపోయింది. అంతే అదే టెక్నాలజీ పెరగడం ఎంత లాభమో అది అంతే నష్టం చేస్తుంది అన్నది. ఒక్క మాట కీలకమైన విషయం చెప్తాను. నేను 45 జర్నలిజంలో ఎవరైనా ఎవరికి ఓటేసావమ్మా నేను 75 నుంచి నేను జర్నలిజంలో ఉన్నాను అవును అని ఎవరిని అడిగితే ప్రజలు ఏం చెప్తున్నారు అంటే నిరక్షరాస్యులు మీకే ఓటేసిన బిడ్డ అంటారు. ఇప్పటికి కూడా వాళ్ళు అన్ని చూస్తున్నారు, సబ్కాప్స్ ఉన్న అప్నాకరణ అన్ని చూస్తున్నారు, అన్ని వీడియోలు చూస్తున్నారు. కాకపోతే ప్రతిస్పందన వస్తుంది. నేను సరిగ్గా శ్రీనివాస్ గారితో రేఖిస్తున్నాను ఏంటంటే వాళ్ళు వీడియో ప్లే అవుతుంటే చేసిన అవుతుంది పోయిన అవుతుంది అని వీళ్ళు అంటున్నారు. నేను ఎవరిని అంటే అన్ని పార్టీల వాళ్ళు అన్ని పార్టీలు అంటున్నారు. అంటే ఎట్లా వస్తున్నారు స్పాంటేనియస్ గా దానికి కౌంటర్ వీళ్ళకి ఆ రికార్డు కాదని తెలుసు కానీ మన సెల్ ఫోన్ లో చూసుకుంటూ వెంటనే కామెంట్ చేస్తున్నారు వీళ్ళు. అంత తెలియమంతలేదు కనుక ఏమన్నా సోషల్ మీడియా బాగా వాడుకుందాం ఏదో చేద్దాం అనుకుంటే అసలు ఓట్లు ఇక్కడ దీని మీద పడవు. అసలు ఓట్లు పడేది పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ వల్ల పోలింగ్ బూత్ ఎవరు తీసుకెళ్తారు ఎట్లా తీసుకెళ్తారు అందుకని డబ్బు మద్యం ఈ పెద్ద ఎదురు పనిచేస్తున్నాయి. విధానాలు పనిచేస్తున్న మేనిఫెస్టోలు బ్రహ్మాండంగా ముందే విడుదల చేయాలి. మేనిఫెస్టోలు ఎక్కడున్నాయి మొన్న విడుదల చేసిండ్రు. కానీ మేనిఫెస్టోలో పార్టీ విధానాల కంటే ఈ ఎదుటి వాడిని తప్ప చేయడం ట్రోలింగ్ అట్లాగే మనకు రకరకాల టెక్నాలజీ అంతా ఉన్నప్పుడు ఒక మాట అరికట్టాలంటే అది అడ్వకేట్ చెప్తున్నాను నేను. ఇది సమాజంలో ఒక రుగ్మత అంటే ఒక క్యాన్సర్ లాగా వ్యాపించింది, కరోనా లాగా వ్యాపించింది. దీన్ని ఎవరికి వాడు సెల్ఫ్ నియంత్రణ చేయాలి కానీ చట్టాలు దీన్ని అందరిని పకడ్బందీగా అందరిని అరెస్ట్ చేస్తే ఇప్పుడు సోషల్ మీడియా లో ఉన్న 90 మంది పోతారు, ఫార్వర్డ్ చేసిన వాడు కూడా పోతారు. మనకి కష్టం కదా. శ్రీనివాస్ గారు ఇక్కడ స్వీయ నియంత్రణ అన్నది ఒకటైతే రెండోది అంటే ఆ పార్టీలో కార్యకర్తలు ఎవరో చేసే తప్పులని అధినేతలకి ఆపాదిస్తూ ఇంకొకరు కమెంట్ చేయడం ఇవన్నీ మనం చూస్తున్నాము. నిజంగానే ఇలాంటి అరెస్ట్ల వల్ల అవన్నీ ఆగిపోయే అవకాశం ఉందంటారా? అరెస్ట్లో ఇంకాస్త మందిని రెచ్చగొట్టే అవకాశం లేదంటారా? ఎలా చూస్తారు మీరు దాన్ని? యాక్చువల్గా ఈ 2 అంశాలు కాదు, ఈ అరెస్ట్లు అనేది ఒకరిని రెచ్చగొట్టడం కాదు, ఇది నియంత్రణ కాదు, ఈ 2 అంశాలు కాదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏంటంటే మళ్ళొకసారి నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఆలోచనను కానీ ప్రజల మధ్యన చర్చ కొత్త చర్చకు తెరలేపాలి. ఈ జాతీయ స్థాయి ఎన్నికలు జరిగేటప్పుడు కనీసం అంటే ఓ మోస్తారు చదువుకున్న వ్యక్తులు కానీ లేకపోతే కొద్దిపాటి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు కానీ జరిగిన అభివృద్ధి పైన చర్చ జరగాలి. అది జరగకుండా వేరే దానికి చర్చకు తెరలేపేటువంటి ప్రయత్నం అనమాట. భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, ఎవరో సోషల్ మీడియా కన్వీనర్లు ఆ కాంగ్రెస్ పార్టీకి ఉంటారు, ఆ కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చి వాళ్ళు నోటీసులు జారీ చేసి నోటీసులు వాళ్ళకి జారీ చేసిండ్రు. ఎక్కడ జారీ చేసిండ్రు? ఆ ఢిల్లీ పోలీసుల ద్వారా. ఎందుకంటే అదంతా అండర్ ద హోమ్ మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఉంటది కాబట్టి, ఇంకా ఆపద్ధర్వ ప్రభుత్వంలో ఉంటది కాబట్టి వాళ్ళ అజమాయిషిలో నడుస్తుంటది. వాళ్ళు చెప్పినట్టుగా చలామణి అవుతుంది. అది అవుతుంది. మనం అన్ని సంస్థలు కూడా అట్లే వాడుతున్నారు. ఇంకొకటి ఏం చేసిన వాళ్ళు సోషల్ మీడియాతో పాటు టిపిసిసి ప్రెసిడెంట్ కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇస్తే అది సంచలనం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దానిపైన రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారు. అంటే అరే ఈ రాష్ట్రంలో ఎన్నిక జరుగుతుంది, అది ఎవరి మధ్యన జరుగుతుంది? బీజేపీ మాట్లాడుతుంది లేకపోతే కాంగ్రెస్ మాట్లాడుతుంది అంటే ఒక కొత్త చర్చకు తెరలేపే ప్రయత్నం చేసింది తప్ప దానివల్ల ఇప్పుడు అదే ఆ నోటీసుల వల్ల వచ్చేది లేదు, ఒరిగేది లేదు. ఆ తర్వాత మన పెద్ద కేసులే కోర్టులలో మగ్గిపోతా ఉంటాయి, చాలా సమయం పడుతుంటది. ఇదంతా కూడా ఒక కొత్త చర్చకు, ఈ దేశంలో కొత్త చర్చ, వాస్తవానికి చర్చ వాస్తవికతకు భిన్నంగా ఎన్నికల సమయాల్లో కానీ లేకపోతే ప్రభుత్వాల పనితీరు కానీ వాటిని చర్చకు తీసుకురావనీయకుండా జరుగుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా చూడాలి అంటే నేను. సునీత గారు అది జరుగుతుంది. రిజర్వేషన్లను తీసుకొచ్చింది. ఆ రిజర్వేషన్లు శ్రీనివాస్ గారు మీరు కంప్లీట్ చేయండి. రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారు. రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ ఏదో తీసేస్తాది. రిజర్వేషన్లు వాళ్ళు ఒకటి, దే ఆర్ వెరీ కన్ఫైన్డ్. భారతీయ జనతా పార్టీ చాలా స్ట్రిక్ట్ గా ప్రధానమంత్రి కానీ అమిత్ షా గారు, హోంమంత్రిగా అమిత్ షా గారు కానీ చాలా స్ట్రిక్ట్ గా చెప్తున్నారు, మత ప్రాతిపదికమైనటువంటి రిజర్వేషన్లకు మేము వ్యతిరేకము. ఇది అన్ని ప్రధాన మాధ్యమాలలో వస్తుంది. వాళ్ళు కన్ఫైన్ అయ్యిండ్రు, అదే చెప్తున్నారు. రైట్. కానీ కాంగ్రెస్ పార్టీ
భిన్నంగా మార్చి దేశంలో అన్ని రిజర్వేషన్లు తీస్తారు, రిజర్వేషన్లు ఉండవు, బీజేపీ వస్తే వీళ్ళు కొత్త చర్చ. అంటే అసలు ఇప్పుడు రిజర్వేషన్ల గురించి ఎందుకు చర్చ? ఇప్పుడు పెట్రోల్ పెరిగింది, దాని గురించి మాట్లాడండి. లేకపోతే ఉద్యోగాలు ఇస్తానని ఇయ్యలేదు, దాని గురించి మాట్లాడండి. సాధించిన ప్రగతి గురించి మాట్లాడండి. ఈ దేశానికి చేసిన అప్పుల గురించి మాట్లాడండి. ఈ 4 నెలలలో మీరు ఇచ్చిన హామీలలో ఇంత మేరకు నెరవేర్చిండ్రు, ఇంకెప్పుడు నెరవేరుస్తారు, రాగానే సంతకాలు పెడతా అన్నారు. వీటి గురించి చర్చించండి. అంటే ఒక మంచి పరిపాలన రావాలి తెలంగాణ ప్రజలకు కానీ భారతదేశ ప్రజలకు కానీ, ఒక బలమైన భారతం ఏర్పడాలని మేము కోరుకుంటున్నాం. జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ మా పూర్తి స్థాయి మద్దతు ఉంటది. నిజంగా మేము జనపక్షాన నిలబడతాం, జనగొంతుగా నినదిస్తాం. అదే మా నినాదం, అదే మా విధానం. లేనిపోనివన్నీ తీసుకొచ్చి చర్చించి ప్రజలను వేరే అంశాల పట్ల చర్చించేటట్టు చేసి ఇద్దరి మధ్యనే సేమ్ స్ట్రాటజీ తెలంగాణ గవర్నమెంట్ కూడా పరిస్థితులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సేమ్ స్ట్రాటజీ తెలంగాణ గవర్నమెంట్ కూడా చేస్తుందంటారా? తెలంగాణ గవర్నమెంట్ నేను మాట్లాడుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి, స్టేట్ గవర్నమెంట్ ఒకటి. ఎస్, ఇద్దరు సమాధానం చెప్పాలి. సునీత గారు చేస్తుంది. వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా అన్నారండి. ముస్లింలు అంటే మేము రిజర్వేషన్లకు వ్యతిరేకము, దాన్ని నిషేధిస్తాము అన్నారు. వాళ్ళు బీసీలను తీసేస్తా అన్నారు, లేకపోతే ఓబీసీలను తీసేస్తా. వాళ్ళు ఎప్పుడు అనలేదే. ఈ దేశంలో రిజర్వేషన్లు తీసేసి ఏ పార్టీ అన్న మనగలుగుతుందా అనండి? ఉండగలుగుతుందా? రైట్. సునీత గారు, మీరు ఇక్కడ వచ్చే డెవలప్మెంట్ మీద డిస్కషన్ జరగాలి లేదా ప్రోగ్రెస్ పనేనా? రైట్. సునీత గారు ఆన్సర్ చేస్తారు. సునీత గారు, ఇప్పుడు మన కాంగ్రెస్ మిత్రుడు ఏమంటున్నారు, మేము అయితే సౌత్ లో అన్ని ఓడిపోతున్నాము, ఇక మాకు ఫస్ట్ సెకండ్ టర్మ్ లో ఇది బాగా ఓటు పడలేదు కాబట్టి మేమేదో తెస్తున్నామని చెప్పిండు. ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతున్నాను, ఎందుకు మార్పింగ్ చేశారు? మార్పింగ్ చేసి ప్రజల్లో కుదలాల్సినంత అవసరం మీకేమొచ్చింది? మరి మీకే బాగా ఓట్లు పడ్డాయి, మిమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారని మీకు అంత ధైర్యం ఉన్నప్పుడు ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు వాయిస్ ని మార్పింగ్ చేసి ప్రజలలో వదలాల్సినంత కర్మ ఎందుకు పట్టింది మీకు? ఆ దరిద్రం ఎందుకు పట్టింది? దేశవ్యాప్తంగా టీజీ అని ఊస్తుంటే కూడా మీరు ఇంకా ఈ గలీజ్ పనులు ఎందుకు చేస్తున్నారు? మీ మిత్రులు మమతా బెనర్జీ గారు ఏం మాట్లాడిండ్రు? 40 సీట్లు కూడా రాని మీకు నేను ఇచ్చేది ఏంది పొమ్మని అన్నదామె. కేజ్రీవాల్ గారు పంజాబ్ లో మీతో కలిసేదే లేదు, ఢిల్లీలో ఏదో ఒకటి ఇస్తామని మాట్లాడిండ్రు. మీతో ఉన్న మిత్రులు మీతో ఎంత సహకరించిండ్రు? మీకు అసలు ఎన్ని సీట్లు వస్తున్నాయి? అసలు మీరు ఎన్ని సీట్లలో మీరు పోటీ చేస్తున్నారు? 300 సీట్లలో కూడా మీరు పోటీ చేయడానికి లేదు. ఎప్పుడు మీకు స్వాతంత్రం వచ్చిన కానించి ఉన్న మీ సొంత సెగ్మెంట్లలో మీరు పోటీ చేసే పరిస్థితి లేదు. అక్కడ ప్రజలలో మీరు తిరిగే పరిస్థితి లేదు, అక్కడ ఓట్లు అడిగే పరిస్థితిలో లేరు. కానీ ఇంత ఉన్నప్పుడు అంటే ఇప్పుడు అడిగే ప్రశ్న మౌలికంగా అడిగే ప్రశ్న అంటే మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు సరే ఒక ఫేక్ వీడియో వదిలేరని అనుకుందాము, దాన్ని స్టేట్ లో కంప్లైంట్ ఇచ్చి వదిలేయకుండా దాన్ని దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారి తీసేలాగా సీఎం కి మీరు నోటీసులు ఇచ్చేసి దాన్ని దేశవ్యాప్త చర్చకు ఎందుకు మీరు తీసుకెళ్తున్నారు అన్నది ఇప్పుడు శ్రీనివాస్ గారు అడుగుతున్న ప్రశ్న. సీఎం గారు మార్పింగ్ చేశారు, ఇది మొదటి వీడియో కాదు కదా. అసలు రావాలి కదా, మీరు ఒకే నోటీసులు ఇచ్చేసి మొత్తం ఫైనల్ డిసిషన్ చెప్తే ఫైనల్ డిసిషన్ కూడా మీరే చెప్తారు. సీఎం గారు చెప్పించినట్టుగా మీరు మాట్లాడుతున్నారు. ఎంతవరకు సమంజసం? ఖాళీ నోటీసులు ఇచ్చే వరకే సరిపోయింది. అది రావాలి, కోర్టుకి వెళ్ళాలి, దాంట్లో చర్చ జరగాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి. అవన్నీ జరిగితే అప్పుడు మీరేం చేసిరు మేమేం చేసిరు అని తెలుస్తుంది కదా. నేను ఒకటే అడుగుతున్నాను. నేను అడుగుతున్నాను, ఆయనకి ఇచ్చిన నోటీసులు ఇక్కడ దీని మీద ఎక్స్ప్లెనేషన్ అడిగారు, ఎవరు చేశారు? అవును 14 days టైం అడిగారు. ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఎవరైనా. ఇప్పుడు మీరు నోటీసులు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరా? దయచేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్న నోటీస్ ఇవ్వలే. ఆయన ఇన్ఫర్మేషన్ కోసం పోలీసు వాళ్ళు మీ గాంధీ భవన్ నుంచి మీ కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచి వచ్చింది, దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని అడిగారు. దానికి గుజరాత్ కు
ఆయన తెలంగాణకు ముడిపెట్టి మాట్లాడతాడు. గుజరాత్ ఎక్కడ ఉంది? అంటే సరే మార్ఫింగ్ వీడియోకి సంబంధించి సునీత గారు ఇటలీ అహంకారానికి భారత పౌరుషానికి అలా అనొచ్చు కదా మేము కూడా. సునీత గారు అంటే సునీత రెడ్డి గారు సునీత రెడ్డి గారు ఇంకొక పాయింట్ చెప్పాలి మీరు. ఇంకొక పాయింట్ చెప్పాలి మీరు. సరే 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 డాక్టర్ నువ్వు ఒక అధ్యక్షుడు మీ పార్టీలో ఏమేం జరిగిన బాధ్యత నీది ఉంటది కాబట్టి పోలీసులు నీకు అడిగినరు. సునీత గారు నసే గారు మీరు రెస్పాండ్ అవ్వండి. సునీత గారు వాయిస్ మార్పింగ్ చేసి ఇవ్వాలా రైట్ ఒకసారి నసే గారు సునీత గారు ఒకసారి నసే గౌడ్ గారు రెస్పాండ్ అవ్వనివ్వండి ప్లీజ్. రైట్ ఆన్సర్ చేయనివ్వండి. వాడుకుంటారు మీరు ఇష్టమున్నట్టు రాజ్యాంగం నడిపించుకుంటారు. మీరు బీసీలకు ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్లను తీసి మీరు ఆ డిస్కషన్ చేద్దాం. సునీత గారు రెస్పాండ్ అవ్వనివ్వండి. నర్సయ్య గౌడ్ గారు రెస్పాండ్ అవ్వనివ్వండి. రైట్ నర్సయ్య గౌడ్ గారు రైట్ సునీత గారు ఒక బ్రేక్ తీసుకున్నారు ఇక్కడ 1 సెకండ్. రైట్ 1 మినిట్ నర్సయ్య గౌడ్ గారు రైట్. సునీత గారు మీరు చాలా ప్రశ్నలు అడిగారు, సమాధానం చెప్పనివ్వండి. సునీత గారు ఆన్సర్ చేయనివ్వండి. ఒక నిమిషం ఆన్సర్ చేయనివ్వండి ప్లీజ్. నర్సయ్య గౌడ్ గారు నేను ఏమంటున్నా, మిత్రుడు బీఆర్ఎస్ మిత్రుడు ఒక ఇంపార్టెంట్ వాల్యూ పాయింట్ చెప్పిండు. రైట్ ఒకసారి నేను ఒక నిమిషం దానికన్నా ముందు ఒక చాలా కీలకమైన ప్రశ్న సునీత గారు అడిగారు. మనం చూస్తున్నాం ఏది నిజంగానే మీకు అంత గెలుపు మీద నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు ఇలాంటి మార్ఫుడ్ వీడియోస్ మీరు ఇవ్వాల్సిన అవసరం, అలాంటి రిలీజ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది చేశాము అన్నప్పుడు దానికి తర్వాత వచ్చే పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది కదా, దాని మీద ఎందుకు మీరు ఇట్లాంటి డిస్కషన్ పెడుతున్నారు అన్నది నర్సయ్య గౌడ్ గారు మీరు రెస్పాండ్ అవ్వాలి. సార్ నేను ఏమంటున్నా, ఈ మార్పింగ్ చేసిండ్రు అని ఒక ఆరోపణతోటి ఒక నోటీస్ ఇచ్చిండ్రు, దాన్ని వైరల్ చేయడానికి సీఎం పేరు తీసుకున్నారు అంతవరకే. కానీ అందులో వాస్తవాలు ఏమున్నాయనేది మీరు చెప్పడం కాదు, అది పూర్తికి వెళ్తుంది, అది స్క్రూటినీ చేస్తారు, దాని తర్వాత ఏమవుతుంది అనేది లెక్క. కానీ ఈ 10 రోజులలో దీని మీద చర్చకు మళ్లించడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నది వాస్తవం. వాళ్ళు 2-3 విషయాలు మాట్లాడుతున్నారు. ముస్లిం రిజర్వేషన్ అనేది ఎక్కడుందండి? నేను ఏమంటున్నా, ఇక్కడ బీసీలలో వాళ్ళ గ్రూపులు చేసి వాళ్ళతో అంటే వాళ్ళు ఏవే వృత్తులు చేస్తున్నారో వాళ్ళ పరంగా తీసుకొని వచ్చిన 4% తీసి బీసీలకు ఇవ్వాల్సిన అవసరం. వీళ్ళు 60% పెంచవచ్చు కదా, 70% పెంచవచ్చు కదా. మీకు 303 సీట్లు, మీ 350 సీట్లు ఉన్నాయి కదా. ప్రజలకు ఆ సీలింగ్ తీసేసి పెంచడానికి మీకు చేత కాదు. కానీ ఆ పేద వెనుకబడ్డ ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే వాళ్ళు మీరు మాట్లాడినప్పుడే మాట్లాడలేదు. 4% ఇస్తే దాన్ని గురించి ఎస్సీ ఎస్టీలకు ఇస్తారట. అరే ఆగండి మీరు, నేను ఏమంటున్నా, మీరు 50% సీలింగ్ ఎత్తివేయడానికి కావాల్సిన ఏర్పాట్లు ఎందుకు చేయట్లేదు? మీకు నిజంగా ప్రేమ ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీల మీద కేవలం మతము రంగుతోటి వీళ్ళు ఎప్పుడు నేను మీకు ఒక కీలకమైన విషయం ఏంటంటే, వీళ్ళ మేనిఫెస్టో చూడండి. వీళ్ళ మేనిఫెస్టోలో సామాన్య మానవులు ఉండరు. సామాన్య మానవుని చుట్టూ వీళ్ళ మేనిఫెస్టో కానీ వీళ్ళ ఆలోచన కానీ తిరగదు. కేవలం మా రాహుల్ గాంధీ అంటారు సూటుబూటు ప్రభుత్వం అని, కేవలం సూటుబూటు వేసుకున్నటువంటి వారి గురించి మాత్రమే మోడీ గారి గవర్నమెంట్ ఆలోచన చేస్తుంది. ఇలా పేద ప్రజలకు ధరలు పెరిగినాయి, వాటిని తగ్గించు మహాప్రభు అంటే వాళ్ళకి వినపడదు. ఇలా పెట్రోల్ ధర తగ్గించమంటే వినపడదు, గ్యాస్ ధర తగ్గించమంటే వినపడదు. కానీ 14.5 లక్షల కోట్ల రూపాయలు సూటుబూటు వేసుకున్నటువంటి వాళ్లకు రద్దు చేయమంటే మాత్రం అది హాయిగా ఉంటది వాళ్ళకు. మీరు అన్న పాయింట్లను యాక్సెప్ట్ చేస్తున్నారు నర్సయ్య గౌడ్ గారు. సార్ నేను ఏమంటున్నా, వీళ్ళు ఇది ఒక సంచలనం కొరకు మాత్రమే తీసుకొచ్చిండ్రు అంతే. అయితే ఇక్కడ అంటే మీరు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, నిజంగానే మీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు రిజర్వేషన్లు అన్నది కంపల్సరీ దేశంలో ఓటర్లను ప్రభావితం చేసే ఒక అంశము. అందులో ఆయన మాట్లాడిన 2 డిఫరెంట్ వీడియోస్ను, లేకపోతే ఒక వీడియోలో డిఫరెంట్ సందర్భాల్లో వాడిన వీడియోలను తీసుకొచ్చి ఒకచోటు చేర్చి దాని ద్వారా రిజర్వేషన్లు ఎత్తేయబోతోంది బీజేపీ పార్టీ అని చెప్పి దాన్ని మీకు అనుకూలంగా మార్చుకొని ఓట్లను సంపాదించే ప్రయత్నం ఎందుకు చేశారన్నది కదా. సరే అది ఫేకా ఒరిజినలా మీరు చేశారా చేయలేదని పక్కన పెడదాము. దాన్ని ప్రమోట్ చేసింది అయితే మీ పార్టీ సోషల్ మీడియానే కదా. మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ రోజు నిన్న కూడా అది ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు. ఏమంటుండ ఆయన,
మీరు 2000లో వాజ్పేయి గారు ఉన్నప్పుడే వెంకటాచలం కమిషన్ రాజ్యాంగ సమీక్ష కొరకు వేసిందంటే ఏం సమీక్ష చేస్తారు దాంట్లో ఇది కూడా ఇమిడి ఉంటది కదా అనేది స్పష్టంగా చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. తర్వాత మేము కాంగ్రెస్ పార్టీ మేము అడిగేది ఏంటంటే మీరు కేవలం నాకు ఆన్సర్ చెప్పే అవకాశం ఇవ్వండి. ఇస్తాను మీకు నెక్స్ట్ మీకు తెలంగాణలో కేవలము 4% రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వెనుకబడినటువంటి ఆ వర్గంలో వెనుకబడిన దోబీ ముస్లింలని ఇంకో రకమైన ముస్లింలని ఇంకో రకమైన ముస్లిం వృత్తిపరంగా వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళని బీసీలకి కింద తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చారు. కేవలం 4% గుంజుకొచ్చి వీళ్ళకి ఇవ్వడం వల్ల జరిగేది ఏముంది? నేను ఏమంటున్నా, మీకు పూర్తి మెజారిటీ ఉంది కదా, మీరు 50% సీలింగ్ ని ఎత్తేసి మీరు ఎందుకు చట్టం చేయలేకపోతా ఉన్నారు? 60-70% ఎందుకు తీసుకురాలేకపోతా ఉన్నారు? కేవలం 10% ఉన్నటువంటి ఈబీసీ రిజర్వేషన్ తేగలిగినప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచడానికి మీరు ఎందుకు ప్రయత్నం చేస్తలేరు? కేవలం మతాలను అడ్డం పెట్టుకొని ముస్లింలు అని చెప్తూ లాస్ట్ కు హిందువుల మంగళసూత్రాలను కూడా ఎగతాళి చేసేంత వరకు మోడీ గారు మాట్లాడే మాటలు ఏమైనా విలువైనయా? ఇలా మంగళసూత్రాల గురించి మాట్లాడతారు, హిందువులకు 57 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎప్పుడైనా ఇట్లా మంగళసూత్రాలు గుంజుకపోయి ఇచ్చిండ్రా? ఏంటంటే ఈ విషయాల మీద చర్చ జరగకుండా ఉండడానికి కొరకు ఇది ఒక సోషల్ మీడియా, ఇది ఒకటి ఏదో మార్కింగ్ ఇది చేయడం. నేను ఒకటే పార్టీకి తెలంగాణలో ఉన్న 4 సీట్లు కూడా పోతున్నాయి అనేది స్పష్టం. తర్వాత దేశంలో ఉన్న 303 సీట్లను వచ్చినాయి కదా, దాంట్లో సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. సెంట్రల్ ఇండియాలో మధ్య భారతంలో వచ్చినటువంటి 227 సీట్లలో వాళ్ళ మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది కాబట్టి వాళ్ళు డెవలప్మెంట్ మీద మాట్లాడకుండా రిజర్వేషన్లని లేకపోతే ఎమోషనల్ ఇష్యూస్ మీద మాట్లాడి రాముడు దేవుడు అని మాట్లాడి ఏదో 4 సీట్లు తెచ్చుకుంటా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, 2000 ఇంతకు ముందు కూడా ఒకసారి ఇప్పుడు కూడా 180 సీట్లతోటి ప్రతిపక్షంలో కూర్చోబోతుంది భారతీయ జనతా పార్టీ. వైరల్ చేయాలి, వైరల్ మాటలన్నీ మాట్లాడి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. మోడీ గారే సునీత గారు మీకు ఇస్తారు, మీకు అవకాశం ఇస్తారు. 1 సెకండ్ ప్లీజ్. సునీత గారు కంక్లూజన్ మీరే సునీత గారు మీరే నరసయ్య గౌడ్ గారు కంక్లూజన్కి వెళ్దాం. సునీత గారు రాహుల్ గాంధీ గారి ప్రైమ్ మినిస్టర్ కంక్లూజన్కి వెళ్దాం. కంక్లూజన్ ఎస్ సునీత గారు కంక్లూజన్. నేను వాజ్పేయి గారి గవర్నమెంట్ లో మేమేదో రాజ్యాంగాన్ని మారుస్తున్నాం. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను సార్, 2002లో వాజ్పేయి గారి గవర్నమెంట్ లో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా అప్పుడు జనరల్ కి ఇస్తుండ్రి, ఫిలప్ కాకుండా ఉంటాయి. అప్పుడు వాజ్పేయి గారు వచ్చేసి బ్యాక్లాగ్ పోస్టులు 10 సంవత్సరాలైనా ఎస్సీ ఎస్టీ బిడ్డలకే ఇవ్వాలి, జనరల్ కేటగిరీలో కలపొద్దు అని చెప్పి కూడా తీసుకొచ్చిన సందర్భం గుర్తు కంక్లూజన్ నిజంగానే సునీత గారు మాట్లాడివ్వండి ప్లీజ్. సునీత గారు మాట్లాడివ్వండి, మీకు ఒకసారి సమాధానం చెప్పనివ్వండి. సమాధానం కంక్లూజన్ చేశారు మీరు. ఇంకా సునీత గారు ఇద్దరు ఆగాలి. నరసయ్య గౌడ్ గారు ప్లీజ్ నరసయ్య గౌడ్ గారు ఆన్సర్ చేయనివ్వండి ప్లీజ్. నరసయ్య గౌడ్ గారు నరసయ్య గౌడ్ గారు మీ ఇద్దరి వాయిస్ వెళ్ళట్లేదు, మీ ఇద్దరి వాయిస్ వెళ్ళట్లేదు.
ముస్లింల ఆఫీస్ Right. Right. Conclusion. హిందువులకు ఏం చేసిరు? ఇద్దరు వాయిస్ వెళ్ళట్లేదు. హిందువులకు ఏం చేసిరు అని అడుగుతున్నా. Right. 20 కోట్ల హిందువులకు Right. మీరు మమ్మీ పెట్టడం తప్పితే హిందువులకు ఏం చేసిరు? Right. పెట్రోల్ ఎవరు రైట్ తగ్గించారు? రైట్ కన్క్లూజన్ శ్రీనివాస్ గారు No, మీ ఇద్దరు టైం అయిపోయింది No, మీ ఇద్దరు టైం అయిపోయింది ప్లీజ్ రుణాలు ఇచ్చిండ్రా? మీ ఇద్దరు టైం అయిపోయింది శ్రీనివాస్ గారు హిందువులకు Right. ప్రత్యేకంగా మీరు ఏం చేసిరు? రైట్ మీ ఇద్దరు టైం అయిపోయింది శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు పెడతా ఉన్నారు హిందువులను. శ్రీనివాస్ గారు మీ ఇద్దరు టైం అయిపోయింది ప్లీజ్ సునీత గారు నరసయ్య గౌడ్ గారు ప్లీజ్ హిందువులకు పెట్రోల్ ప్లీజ్ స్టాప్ ఇట్ హిందువులకు పెట్రోల్ ధర తగ్గించిండ్రా? స్టాప్ ఇట్ ప్లీజ్ ఇద్దరు టైం అయిపోయింది వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఇద్దరు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి సునీత గారు రైట్ సునీత గారు టైం అయిపోతుంది శ్రీనివాస్ గారు రైట్ చెప్పండి. శ్రీనివాస్ గారు ఎస్ కన్క్లూజన్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే మొత్తానికి సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది అన్న దాన్ని పట్టుకునేంత కెపాసిటీ ఇవాళ వ్యూవర్స్కి వచ్చేసింది ప్రజలు ఓటర్లు వీళ్ళందరినీ కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్న నేపథ్యం మనకు అనిపిస్తుంది సో ఇలాంటి ఫేక్ వీడియోల ద్వారానో లేకపోతే అలాంటి ఫేక్ సర్క్యులర్ల ద్వారానో అది ఓటర్లుగా అంటే ఆ ఓట్లుగా మలుచుకునే అవకాశం ఉందంటారా దీన్ని ఎందుకు పార్టీలు గమనించట్లేదంటారు 100% ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి ఫేక్ మాటలు ఫేక్ వీడియోలు వాస్తవానికి విరుద్ధంగా ప్రజలకి పంపించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్గా ఇది పెద్దగా ఇంపాక్ట్ ఉండదు ఇది ఓట్లుగా మలుచుకునేటువంటి పరిస్థితులు అయితే లేదు ప్రజలైతే విఘ్నులు అయిపోయినరు ఇంతకుముందు కొత్తలో సోషల్ మీడియాలో ఏదైనా వచ్చిందంటే అది సంచలనం అయ్యేది అది వార్త అయ్యేది కానీ ఈరోజు ఆ వార్తలను అరే ఇది నిజమా కాదా అని రూఢీ చేసుకునేటువంటి ప్రయత్నంలో ప్రజలందరూ ఉన్నారు ఈ వార్తలు నమ్మే పరిస్థితిలో లేరు ఇట్లాంటి వాస్తవికతకు రాజకీయ నాయకులు కొంచెం దగ్గరగా ఉండి మాధ్యమాలను ప్రజాపకరణంగా వాళ్లకు ఉపయోగపడే విధంగా ఉపయోగించుకుంటే మంచిది కానీ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పేసుకోవడం వాస్తవ విరుద్ధమైనటువంటి అంశాలను లేకపోతే భిన్నమైనటువంటి ప్రజల్లో మానసిక ఇబ్బందులకు కారణమయ్యేటువంటి వీడియోలను ఇట్లాంటి పంపించే కార్యక్రమాలు చేయకుండా మంచికి ఉపయోగించుకోవాలని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వీటి ప్రభావం ఎంత మాత్రం కూడా ఉండదు అయితే మంచి అయితే ఉంటది చెడును మేము ఇంజెక్ట్ చేస్తామంటే దాని ఇంపాక్ట్ ఇప్పుడు లేదు గతంలో ఉండే అంటే ఇది కొత్త వింత పాత రోత అనే ఒక సామెత కూడా ఉంది ఇప్పుడు ఆ స్థాయికి వచ్చేసింది పాత పడిపోయింది ఇప్పుడు రూఢీ చేసుకొని ముందుకెళ్లే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు దీని ప్రభావము ఎంత మాత్రం చెడు ప్రభావము ఎంత మాత్రం ఉండదు ముఖ్యంగా రాజకీయ పార్టీలు చేసేటువంటి అనవసరమైనటువంటి అసందర్భమైనటువంటి పోస్టింగ్ల ద్వారా రామ్మోహన్ గారు ఫైనల్గా అంటే మీరు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు కాబట్టి మన అంటే ఖచ్చితంగా ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మనం ఒక వార్త వేయాలి అంటే వార్త రావాలి అంటే ఎన్నో రకాల చెకింగ్స్ అయిన తర్వాత కానీ మనం ఆనేజ్ చేయని పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాలు తప్పులు దొరుకుండొచ్చు కానీ బట్ ఈ సోషల్ మీడియాలో అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మమ్మల్ని పట్టించుకోవట్లేదు కాబట్టి మేము సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టుకున్నామనే పేరుతో ఇలాంటి చెత్తను మొత్తాన్ని ప్రజల్లోకి తోయడం ద్వారా వాళ్ళు ఎంత నష్టపోతున్నారంటారు ప్రజలకు దానివల్ల జరుగుతున్న నష్టం ఏమంటారు ఆ పాయింట్తో క్లోజ్ చేద్దాం చిదంబరం గారు ఇప్పుడు మీరు అన్నట్టు మెయిన్ స్ట్రీమ్ మీడియా అది ఎలక్ట్రానిక్ కావచ్చు ప్రింట్ మీడియా కావచ్చు దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి ఎలక్ట్రానిక్ మీడియాకి అయితే ఇప్పుడు ప్రమాణాలు పాటించకపోతే నిషేధించే పరిస్థితి ఉంటుంది కనుక వాటిలో సెల్ఫ్ నియంత్రణ కంటే బయట చట్టం అనే భయం కూడా ఉంటుంది ఈ సోషల్ మీడియాకి లేదు మీరు అన్నదే జరుగుతుంది నా ఉద్దేశం వాళ్ళు విమర్శించడం కాదు కానీ కాంగ్రెస్ బీజేపీ మిత్రులు ఇద్దరు మాట్లాడుకుంటే ఏది పోవడం అన్నారు కదా అదే జరుగుతుంది ఏది పోదు ప్రజల్లోకి అంటే రెండు పోవు కనీసం పోయినప్పుడల్లా మంచి చెడ్డ నిర్ణయించుకోవచ్చు కానీ ఇప్పుడు ఆ రెండు పోకుండా ఉంటాయి ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను ఏపీలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఎంత ట్రోలింగ్ జరుగుతుందంటే అసలు సమర్థించే వైసీపీకి విషయం తెలియదు విమర్శించే టీడీపీ జనసేనకు విషయం తెలియదు బీజేపీ మధ్యన కూర్చున్నది అంటే ఎట్లా అందంటే ఒక చట్టం గురించి మాట్లాడేటప్పుడు చట్టంలో ఏముందో తెలుసుకోకుండా ట్రోలింగ్ చేసుకుంటున్నారు చాలా విచిత్రమైంది కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది మధ్యాహ్నం మేము రద్దు చేస్తామంటారు వీళ్ళు అంటే అది ఎట్లా ఉందంటే ఆ చట్టాన్ని కూడా వక్రీకరించి ట్రోలింగ్ జరుగుతుంది నేను దేశవ్యాప్తంగానే చెప్పడానికి పక్క రాష్ట్రం ఉదాహరణ చెప్పిన దేశంలో కూడా అదే గుజరాత్ నుంచి మనకు తమిళనాడు దాకా అదే జరుగుతుంది ఇది సరైనది కాదు నా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికైనా సోషల్ మీడియా ఒక మంచి ఆయుధం దీన్ని ప్రజోపకారం మంచి పనుల కోసం ఉపయోగించుకుందాం చెడు పనులకు ఉపయోగిస్తే అది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఇవరికి ఏంటంటే ఆత్మహత్య సదృశ్యం అవుతుంది అంటే సోషల్ మీడియాని ఎవ్వరు నమ్మకుండా అవుతారు అప్పుడు మంచికి కూడా విలువ లేకుండా పోద్దని ఉద్దేశం ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నరసయ్య గౌడ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు అలాగే సునీత గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అదే మనం చూస్తున్నాం ఓవరాల్గా సోషల్ మీడియా పేరుతో జరుగుతున్న ఈ మొత్తము విధ్వంసం వైపు వెళ్తోందన్న అనుమానం కూడా చాలా మందిలో ఉంది ఎందుకంటే వార్తల్ని వార్తల్లా కాకుండా ఎవరికి సంబంధించిన వాళ్ళ వ్యాఖ్యానాలాగా మార్చుకొని వ్యాఖ్యలుగా మార్చుకొని ప్రజల్లో తీసుకెళ్లే క్రమంలో దానివల్ల జరుగుతున్న లాభం కన్నా నష్టం అయితే ఎక్కువ ఉందన్నదైతే ప్రస్తుతం కనిపిస్తుంది ఇది వాళ్ళ టు ద పాయింట్ షో రేపటి షోతో మళ్ళీ కలుద్దాం.